ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు అమర్కెట్ తెలుగు టెక్. ఇవాళ మన వీడియోలో రేషన్ కార్డు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైతే రేషన్ అనేది తీసుకోవట్లేదో అలాంటి కార్డులు అనేవి నిలిపోయి ఉన్నారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులను త్వరలోనే ప్రారంభించున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో చివరి చూస్తే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లో షేర్ చేయబడతాయి. తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అప్డేట్లో కానీ వెళ్ళినట్లయితే 6 నెలలుగా రేషన్ ఎవరైతే తీసుకోవట్లేదో అలాంటి వారు రేషన్ కార్డులు అనేవి కట్ చేయనున్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద మొత్తం 136,420 కార్డులు ఈ 6 నెలలుగా రేషన్ అనేది తీసుకున్నట్లు కేంద్రం అయితే గుర్తించింది. వెంటనే ఇలాంటి రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి రాష్ట్రంలో కార్డును భర్తీ చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళు ఖచ్చితంగా 1 మంత్ మిస్ అయినా నెక్స్ట్ మంత్ కానీ ఆ తర్వాత మంత్ అనేది రేషన్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. అలా రేషన్ ఎవ్రీ మంత్ తీసుకుంటేనే మీకు సంబంధించిన రేషన్ కార్డు అనేది యాక్టివ్లో అయితే ఉంటుంది. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం, ప్రక్రియ ప్రారంభించాం, డిజైన్ పూర్తి కాగానే ఈ కొత్త రేషన్ కార్డుకు సంబంధించిన సేవలు అనేది ప్రారంభిస్తాం. ఎవరైతే కొత్తగా పెళ్ళైన వారు ఉన్నారో అలాంటి వారికి, అదేవిధంగా ఇంతకుముందు కార్డు లేకుండా కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తామని అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలిపారు. అదేవిధంగా కొత్తగా ఈ రేషన్ కార్డు అప్లై చేసుకున్న వారికి ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఒకవేళ పిల్లల్ని కానీ యాడ్ చేసుకోవాలనుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా పర్సన్ డిలీట్ చేయాలనుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. వీటికి సంబంధించి క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏవే డాక్యుమెంట్స్ కావాలో ఈ వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఇష్టమైతే ఖచ్చితంగా చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.